హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ రుచి మీ షెఫ్ ఉద్విత. ఈ వీక్ మన ఈజిప్ట్లో ఉన్నాము. వెరైటీ ఆఫ్ ఈజిప్షియన్ వంటలను ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఈజిప్ట్ అంటే ఫస్ట్ టైం గుర్తొస్తుంది ఎడారి. ఎస్, ఎడారి ప్రదేశం ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ కుజీన్ కూడా దాని ప్రకారం అంటే హీట్ చాలా ఎక్కువ ఉంటుందని, వాటర్ తక్కువగా ఉంటుందని, వాళ్ళ క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం ఈజిప్షియన్ వంటకాలు కూడా అలాగే ఉంటాయన్నమాట. సో ఈరోజు మనం తయారు చేసుకునే వంటకాలు అన్నీ కూడా ఎక్కువ కాలం వరకు నిలువ ఉండేటట్టుగా, లిక్విడ్స్ పాలను తక్కువగా వాడేటట్టుగా తయారు చేసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఈజిప్షియన్ వంటలు అన్నీ అలాగే ఉంటాయి. సివిలైజేషన్ మొత్తం రివర్ నైల్ పక్కనే ఉన్నా కూడా వీళ్ళ వంటకాలు మొత్తం కూడాను ఎక్కువ కాలం వరకు నిలువ ఉండేటట్టుగానే తయారు చేసుకుంటారు. అందుకే వీళ్ళకి పొటాటోస్ అంటే ఆలు కానీ ఉల్లిపాయలు కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళ వంటకాలలో. ఎస్, వీటితో పాటు గింజలు కూడా అంటే డ్రై సీడ్స్ కూడాను అండ్ రైస్ కూడాను ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళ హిస్టరీ కూడా చూస్తే వీళ్ళకి గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం కానీ, లేకపోతే అరబిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం కానీ, ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడాను వాళ్ళ వంటల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎస్, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ డిజర్ట్ తోటి ఒక స్వీట్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎపిసోడ్కి డిజర్ట్ కూడా పర్ఫెక్ట్ అరబిక్ ఫ్లేవర్స్ తోటి ఉంటాయి. దీంట్లో మనం ఫ్రెష్ రోజెస్ని యూజ్ చేద్దాం, ఫ్రెష్ ఆరెంజ్ని యూజ్ చేద్దాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం రోజు ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరి ఇళ్లలో సౌత్ ఇండియన్ టిఫిన్స్కి వాడే ఒక ఇంగ్రీడియంట్ తోటి ఒక డిజర్ట్ని తయారు చేసుకుందాం. ఎస్, యూ గెస్ట్ ఇట్ రైట్. నేను ఉప్మా రవ్వ తోటి ఒక సూపర్ యమ్మీ రెసిపీ చూపిస్తున్నాను. దీని పేరే బబూసా. ఈజిప్షియన్ వంటకాల పేర్లని భలే క్యూట్గా ఉంటాయి. బబూసా కూడా అలాంటిదే. దీని ప్రొసీజర్ మాత్రం కాస్త డిఫరెంట్గానే ఉంటుంది, కానీ ఫైనల్ డిజర్ట్ టేస్ట్ చేసిన వెంటనే పర్ఫెక్ట్ ఈజిప్షియన్ ఫ్లేవర్స్ అండ్ రిచ్నెస్ మనకి తెలుస్తుంది అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కాస్త పాలు, షుగర్, మైదా, నేను యూస్ చేస్తున్నాను గోధుమ నూక రవ్వ. దీంతోపాటు కాస్త నెయ్యిని వాడదాము, లేదా బటర్ కూడా యూస్ చేయొచ్చు. నెయ్యి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నెయ్యితో చేసుకుందాము. పెరుగు కూడా వాడదాము. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి పొడి, దీంతోపాటు కాస్త కిస్మిస్, బేకింగ్ పౌడర్, ఒక ఎగ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ని కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. నేను యూస్ చేస్తున్నాను ఇక్కడ బాదం పప్పులు అండ్ బ్లాక్ కిస్మిస్. నల్ల ద్రాక్ష గింజతో పాటు మనకి కిస్మిస్ లాగా దొరుకుతుంది అనమాట. రెగ్యులర్ కిస్మిస్ కంటే ఈ బ్లాక్ ద్రాక్ష హెల్త్కి చాలా మంచిది. ఆడపిల్లలు చాలామంది ఇది కంపల్సరీ తింటూనే ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. దీంతోపాటు కాస్త పిస్తాస్ కూడా యూస్ చేద్దాం. ఏంటి డెకరేషన్కి పెట్టినట్టుగా ఫ్లవర్స్ కూడా పెట్టాను అనుకుంటున్నారా? ఫ్రెష్ రోజెస్ తోటి నేను ఒక మంచి ఫ్లేవర్ఫుల్ రోజ్ సిరప్ తయారు చేస్తాను. ఆహా, చాలా రిచ్గా ఉండబోతుంది. గులాబ్ పువ్వులు ఒక 1 or 2 గులాబ్ పువ్వులు పక్కన పెట్టేసుకుని ఫ్లేవర్ఫుల్ రిచ్ డిజర్ట్ ట్రై చేయాలంటే ఈ బబూసా ట్రై చేయాల్సిందే. సో ఫస్ట్ మనం ఈ కావాల్సిన షుగర్ రోజ్ సిరప్ని తయారు చేసుకుందాం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి. ఈ షుగర్ రోజ్ సిరప్ని మీరు పక్కన పెట్టుకున్నారంటే నా ట్రిక్ వినండి. మీరు కాస్త గులాబ్ జామున్లో కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే జిలేబీలో కూడా యూస్ చేయొచ్చు. రెగ్యులర్ స్వీట్ అయినా కూడా ఒక డిఫరెంట్ టచ్ని యాడ్ చేస్తుంది. విల్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాము. వాటర్ని యాడ్ చేస్తున్నాను. ప్రిటీ బేసిక్. అందరూ ఇళ్ళలో చక్కెర పాకం తయారు చేసుకుంటూనే ఉంటారు, కానీ చక్కెర పాకం కాదు, లిక్విడ్ షుగర్ సిరప్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇందులో వేసుకుందాం చక్కెర అండ్ శుభ్రం చేసి పెట్టుకున్న గులాబ్ పువ్వు రేకులు, ఫ్రెష్ రోజ్ పెటల్స్. ఒకటి పక్కకు పెట్టేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అయితే ఇళ్ళలో రోజ్ వాటర్ని ఫేస్ ప్యాక్లలో యూస్ చేస్తుంటారు. అలా కాకుండా కాస్త బబూసా తయారు చేసుకోవడానికి యూస్ చేయండి. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియలీ నైస్. ఇన్ఫ్యాక్ట్ టేస్ట్ చేసిన వెంటనే ఏదో పెద్ద ఫ్యాన్సీ ప్లేస్ నుంచి తీసుకొచ్చిన డిజర్ట్ లాగా ఉంటుంది, కానీ చాలా తక్కువ ఖర్చుతోటి చాలా తొందరగా తయారు చేసుకుని ఇళ్ళలో అవైలబుల్ అయిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకుని సూపర్ యమ్మీ వంటకం ఇది. ఈజిప్షియన్ రెసిపీ, ఈజిప్షియన్ ఫ్లేవర్స్ని ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో నేను కాస్త నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తానన్నమాట. ఈ బబూసా కూడా ప్రతి ఒక్క ఇంటికి రెసిపీ మారుతూనే ఉంటుంది. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. క్లాసిక్ బబూసాకి కాస్త డిఫరెంట్గా మనకి అవైలబుల్ అయిన ఇంగ్రీడియంట్స్ తోటి మనం తయారు చేసుకునేటట్టుగా ఈజీగా ఈ రెసిపీని చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో కాస్త నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇట్ స్మెల్స్ సో గుడ్. ఆహాహా, వన్ క్విక్ మిక్స్. మంచి రిచ్ అరోమాస్ తోటి స్మెల్స్ రియలీ రియలీ నైస్. మనం వేసుకున్న పూల రెక్కల కలర్ మారిపోయింది, గులాబీ రెక్కల కలర్. అండ్ అరోమా కూడా నిజం చెప్పాలంటే స్మెల్స్ వెరీ వెరీ నైస్.
సింపుల్గా గులాబీ పూలు తీసుకొచ్చి నెక్స్ట్ టైం ఏం చేయాలబ్బా అని చెప్పి డెకరేషన్ అంతా అయిపోతే ఒకటి అర పువ్వు పక్కన పెట్టేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేయండి. ఇట్ ఈస్ వర్త్ ఇట్. విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఓకే, మనం మెల్లగా దీన్ని మిక్స్ చేసేసుకుందాము. మరి ఎక్కువగా దీన్ని బాయిల్ చేస్తే ఏమవుతుందంటే కాస్త వగరుగా మారే ఛాన్స్ ఉంటుంది. నిమ్మకాయ రసం ఇప్పుడే వేసేసుకున్నాం కాబట్టి. అండ్ లైట్గా కాస్త ఈ వేడికే ఈ గులాబీ రెక్కలు ఇంకా మెల్ట్ అయిపోతాయి అండ్ మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని అండ్ అరోమాని కూడా స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. చక్కెర కరిగిపోయింది, దట్స్ వాట్ వీ నీడ్. అయిపోయింది. ఇది రూమ్ టెంపరేచర్కి మారేంత లోపల మనం ఈ బబూసాకి కావాల్సిన మిక్స్చర్ని తయారు చేసుకుందాం. చాలామంది ఈ బబూసా వెరైటీ ఆఫ్ డిఫరెంట్ టెక్నిక్స్లో తయారు చేసుకుంటారు. ఈరోజు అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా సింపుల్గా, ఈజీగా, తక్కువ డబ్బులతో తయారు చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాం. వీట్ రవ్వ అని కూడా అంటుంటారు. ఇందులో నేను వేసుకుంటున్నాను ఒక బైండింగ్ టెక్స్చర్ కోసం కాస్త రిఫైన్డ్ ఫ్లవర్. ఇందులోనే నేను కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసేస్తున్నాను. అసలు ఈ బబూసా చూడడానికి ఎలా ఉంటుందో అసలు చెప్పలేదు కదా. పర్ఫెక్ట్ కేక్ ఐటమ్ అనమాట. ప్రపంచంలో చాలా ఫేమస్ అయిన స్పాంజ్ కేక్కి ఇదొక ఈజిప్షియన్ ఆన్సర్ అని చెప్పొచ్చు. బబూసాని రవ్వతోటి తయారు చేసుకుంటాము, మైదాని కాస్త బైండింగ్కి వాడతాము అండ్ ఫ్లేవర్స్ మాత్రం పూర్తిగా రిచ్గా ఈ మిడిల్ ఈస్టర్న్ స్టైల్లో ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఎ డిఫరెంట్ టెక్స్చర్డ్ కేక్. సింపుల్గా చెప్పాలంటే ఈజిప్షియన్ కేక్ అది ఈ బబూసా. ఆల్రెడీ ఇప్పుడు ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త పెరుగు, ఎండు కొబ్బరి పొడి అండ్ చక్కెర. రైట్, అండ్ కేక్ మనం తయారు చేసుకునేటప్పుడు ఐఎమ్ షూర్ ఇప్పటికీ మీకు ప్రొసీజర్ పర్ఫెక్ట్గా అర్థమైపోయి ఉంటుంది. కేక్ తయారు చేసుకునేటప్పుడు మనం అందులో కాస్త ఫ్యాట్ని కూడా యాడ్ చేస్తాం. అంటే బటర్ కానీ, మార్జరీన్ కానీ, ఆయిల్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు మనం మిడిల్ ఈస్ట్లో ఉన్నాం కదా, కాస్త నెయ్యిని రెగ్యులర్గా కేక్ రెసిపీస్ మనం తయారు చేసుకునేటప్పుడు అందులో ఫ్యాట్ని కాస్త యాడ్ వేసుకుంటాం. కాస్త బటర్ కానీ, మార్జరీన్ కానీ, ఆయిల్ కానీ. కానీ మనం ఈజిప్ట్లో ఉన్నాం కదా, అందుకని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను నెయ్యిని. ఆల్రైట్, వన్ క్విక్ మిక్స్. చేస్తే ఫీలే రావట్లేదు, చేతితో కలిపేసుకుంటాను. ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా కలిసిపెట్టేట్టుగా మిక్స్ చేసేసుకున్నా. పర్ఫెక్ట్, డ్రైగా ఉండాలి. ఇప్పుడు నేను ఇందులో ఒక డిఫరెంట్ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ని యాడ్ చేయబోతున్నాను. నేను ఇప్పుడు ఇందులో ఆరెంజ్ని యూజ్ చేసి ఒక మంచి అరోమాటిక్ ఫ్లేవర్ఫుల్ బబూసాని తయారు చేసుకుందాము. ఆరెంజ్ ఫ్లేవర్, కొబ్బరి ఫ్లేవర్, రోజ్ ఫ్లేవర్ బబూసాలో కంపల్సరీ కనిపిస్తూనే ఉంటాయి. సో ఈరోజు మనం అవన్నీ యూజ్ చేసి చాలా రుచికరమైన బబూసాని తయారు చేసుకుందాం. దానికోసం ఫ్రెష్ ఆరెంజ్ని యూజ్ చేస్తున్నాను. ఆల్రైట్, సో ఇప్పుడు నేను ఇందులో ఈ ఆరెంజ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఆరెంజ్ అంటే రసం పిండేస్తానేమో అనుకున్నారు, కానీ జస్ట్లో అదే ఆరెంజ్ తొక్కలో కూడా చాలా ఫ్లేవర్ ఉంటుంది. మనం అదే యూజ్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ కాస్త పొడుగ్గా కట్ చేసేద్దాం. ఇందులో ఫ్రెష్ ఆరెంజ్, ఫ్రెష్ రోజెస్ వేసుకుంటున్నాం, కొబ్బరి పొడి. ఒక పార్టీ లాగా, పెద్ద ఫీస్ట్ లాగా, ఈజిప్షియన్ ఫీస్ట్ లాగా ఉంది నా కిచెన్లోని అరోమాస్. మీకు కూడా ఒకవేళ కావాలి అంటే బుజ్జిగా కూడా కట్ చేసుకోవచ్చు, లేకపోతే అంత తొక్క తీసేసి లైట్గా మిక్సీలో 1-2 బ్లిట్స్ చేసేస్తే కూడా ఒక మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. కానీ అలా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇలా అయితే చూడ్డానికి కూడా బాగుంటుందని అండ్ వద్దు అంటే తీసి పడేయడానికి వీలుండేటట్టుగా మనం దీన్ని చేసేసుకుందాం. ఓకే, దిస్ ఇస్ డన్. నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఈరోజు ఈ వంట తయారైనంత లోపల ఒక 100 సార్లు బాగనేటట్టున్నాను. ఇట్ స్మెల్స్ రియలీ నైస్. ఓకే, మనం మిక్స్ చేసేసుకుందాం. ఇంకా ఫైనలీ ఎగ్ ఇంకా పాలు ఒకటే మిగిలాయి. కాస్త అమ్మయ్య షెల్ పడలేదు. అండ్ ఇందులో ఇంకా కాస్త పాలని కూడా యాడ్ చేస్తున్నాను. మిక్స్ అయితే ఇంకా టైం పడుతుంది. విస్క్ తీసుకుని
బాగా ఫాస్ట్గా మనం లుక్ చేసేద్దాం. స్మెల్స్ డివైన్, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మనం రవ్వని యూస్ చేస్తున్నాం కాబట్టి మాయిశ్చర్ని సోక్ చేసుకుని అబ్జార్బ్ పీల్ చేసేసుకుని ఇంకా ఉబ్బే టెక్స్చర్ కూడా ఉంటుంది కదా. మంచి ఫ్లఫీ బబూసాని తయారు చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్ మిక్స్చర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పక్కన పెట్టేసుకుని ఒక బేకింగ్ ట్రేని గ్రీస్ చేసుకుంటాను. ఆయిల్ తీసుకుందాం, లైట్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. అండ్ అవెన్లో పెట్టుకోవాలి కాబట్టి అవెన్ని ఆల్రెడీ 200 degreesకి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. 210 degreesకి మనం తయారు చేసుకున్న ఈ బబూసా మిక్స్చర్ని మెల్లగా మనం కుక్ అవ్వనివ్వాలి. ఒక 10 నిమిషాల వరకు సరిపోతుంది. వేసేసుకుందాం. స్మెల్స్ రియలీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఎగ్ని యూజ్ చేశాను కాబట్టి ఆ ఎగ్ అరోమాని డామినేట్ చేస్తూ పర్ఫెక్ట్గా ఈ ఫ్రెష్ ఆరెంజ్ అరోమా ఉంది. ఇట్ స్మెల్స్ రియలీ రియలీ గుడ్. కాస్త స్ప్రెడ్ చేసుకుందాము, మొత్తం ఆరెంజ్ ఒకటి చోటు వచ్చేయకుండా. అండ్ లైట్గా ట్యాప్ చేసుకుందాం. దట్స్ ఆల్. బబూసా మిక్స్చర్ మనం రెడీ చేసేసుకున్నాం. అవెన్లో పాపింగ్ చేసేద్దాం. పది 15 నిమిషాల వరకు మెల్లగా 200 degreesకి అది కుక్ అవుతూ ఉండగా మనం ఏం చేద్దామో తెలుసా? నెక్స్ట్ రెసిపీలు అడుగు పెట్టేద్దాం. సూపర్ యమ్మీ ఫేమస్ ఈజిప్షియన్ వంటకం ఇది. ఆహా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. లెట్స్ మేక్ హమస్. ఈజిప్షియన్ వంటల్లో హమ్మస్ ఇంపార్టెన్స్ చెప్పాలి అంటే ఈజీగా మన తెలుగింటి కిచెన్స్లో ఆవకాయకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంతే అనమాట. సో హమ్మస్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో కాంబినేషన్లో తయారు చేసుకోవచ్చు. ఆవకాయని మనం కాస్త అల్లం వేసుకుని బెల్లం వేసుకుని ఎలా తయారు చేసుకుంటాం వెరైటీ ఆఫ్ ఆవకాయలు, హమ్మస్ని కూడా అలా బోల్డ్ అని వెరైటీస్లో తయారు చేసుకోవచ్చు. హమ్మస్ని పర్ఫెక్ట్ డిప్ లాగా, స్ప్రెడ్ లాగా, ఇన్ఫ్యాక్ట్ దేనికన్నా యూజ్ చేయొచ్చు. సో హమ్మస్ని దేంతో తయారు చేస్తారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అనుకుంటున్నారా? లెట్స్ సీ. నేను ఇక్కడ శనగల్ని ఆల్రెడీ నానబెట్టేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దీంతో పాటు కాస్త తహీనీ పేస్ట్, అంటే నువ్వులని పేస్ట్ చేసినవి ఆల్రెడీ డైరెక్ట్గా సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, తహీనీ పేస్ట్ అని. ఆ పేస్ట్ ఏది. ఇంకా నేను ఇక్కడ కొంచెం క్రంచ్ కోసం జస్ట్ ప్లెయిన్ టోస్టెడ్ తెల్ల నువ్వుల్ని యూస్ చేస్తున్నాను. దాంతోపాటు క్యూట్ లిటిల్ పీటా బ్రెడ్ని కూడా సర్వ్ చేద్దాము. దానికి కావాల్సిన బ్యాటర్ ఇది. ఏం కావాలో ఎలా కావాలో తర్వాత చెప్తాను. ఆల్రెడీ దీంతో పాటు కాస్త ఆలివ్ ఆయిల్ వేసుకుందాం, జీరా, పాప్రికా పౌడర్ అండ్ వెల్లుల్లిపాయలు. సింపుల్గా ఈజీగా తహీనీ పేస్ట్ని యాడ్ చేసుకుని కంప్లీట్ డిఫరెంట్ టెక్స్చర్ని యాడ్ చేయొచ్చు ఈ హమ్మస్కి. అసలు ఈ హమ్మస్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నారా? అరబిక్లో చిక్ పీస్కి అంటే శనగల్ని హమ్మస్ అని అంటారు. దానికి క్లాసిక్ కాంబినేషన్ అనేది నువ్వుల పేస్ట్ అనమాట. ఈ ఫ్లేవర్స్ తోటి ఒక క్లాసిక్ ఈజిప్షియన్ వంటకాన్ని ఈరోజు మనం తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుందాము. ఇన్ఫ్యాక్ట్ బయట కొనే హమ్మస్కి ఇళ్ళలో తయారు చేసుకునే హమ్మస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక చిన్న సింపుల్ టెక్నిక్ని మీరు కూడా ఫాలో అయిపోతే సూపర్ మార్కెట్లో కానీ ఫ్యాన్సీ రెస్టారెంట్లోని తయారు చేసుకునే హమ్మస్ లాగా ఇళ్ళలో కూడా తయారు చేసుకోవచ్చు. శనగల్ని నానబెట్టుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత పైన ఉన్న తొక్కేది ఉంటుందో అది తీసి పడేస్తే స్మూత్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దట్స్ వెన్ యూ కెన్ మేక్ పర్ఫెక్ట్ హమ్మస్. ఈరోజు మనం అదే చేద్దాము. ఆల్రెడీ అలా చేసేసి పెట్టేసుకున్న ఈ శనగల పేస్ట్ని యూస్ చేస్తున్నాను. ఇది బేస్ అనమాట. ఇలా శనగల పేస్ట్ని మీరు రెడీ చేసి పెట్టుకుంటే వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి హమ్మస్ని తయారు చేసుకోవచ్చు. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే నా ప్రకారం వెజిటేబుల్స్, లేకపోతే పికిల్డ్ వెజిటేబుల్స్, లేకపోతే పీటా బ్రెడ్ కూడా. ఈరోజు మనం పీటా బ్రెడ్తో పాటు కాస్త ఫ్రెష్ వెజీస్ని కూడా సర్వ్ చేద్దాము. పర్ఫెక్ట్ మెజేని తయారు చేద్దాము ఈజిప్షియన్ స్టైల్. ఇప్పుడు నేను ఒక స్పూన్ తీసుకుని ఫస్ట్ తహీనీ పేస్ట్ని వేసుకుంటున్నాను, లేదా నువ్వుల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. వేసుకుందాం. ఇందులో కాస్త జీలకర్ర, పాప్రికా పౌడర్. హమ్మస్కి కరెక్ట్ వే, రాంగ్ వే అని చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే మెయిన్ ఈజిప్షియన్ ఫ్లేవర్స్ని యాడ్ చేసుకున్నారనుకోండి, హమ్మస్కి ఇలాగే తయారు చేసుకోవాలి, ఇలాంటి రెసిపీ ఉంది అని ఎక్కడా లేదు. ఇన్ఫ్యాక్ట్ బేసిక్ ఈజిప్షియన్ ఫ్లేవర్స్ని కాస్త మెమిక్ చేస్తే, అంటే కొంచెం తహీనీ పేస్ట్ తోటి, నువ్వుల ఫ్లేవర్ తోటి అండ్ ఈ శనగల ఫ్లేవర్ ఉంటే మిగతా అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇంచుమించు ఒకటేలాగా ఉంటాయి. అండ్ అక్కడి నుంచి క్రియేటివిటీ అండ్ అవైలబిలిటీ ప్రకారం రెసిపీ మారుతూనే ఉంటుంది. సో
సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ నిమ్మకాయ రసాన్ని దీంట్లో యాడ్ చేద్దాము. ఫ్రెష్ లెమన్ జ్యూస్, ఇందాక అనుకున్నట్టుగా కాస్త నిమ్మకాయ రసము, కొంచెం ఆలివ్ ఆయిల్, ఇప్పుడు వేసుకున్న ఆలివ్ ఆయిల్, అండ్ దీంతో పాటు మనం ఈ తహినీ పేస్ట్ వేసుకుంటే ఇంచుమించు ఆ క్లాసిక్ ఫ్లేవర్ని మిమిక్ చేసినట్టే. చేసేసుకుంటున్నాను. ఇందులో కాస్త సాల్ట్, అండ్ ఒక డిఫరెంట్ క్రంచ్ కోసం, ఫ్లేవర్ కోసం నేను వెల్లుల్లిపాయలని, ఫ్రెష్ గార్లిక్ని కూడా లైట్గా క్రష్ చేసుకుని వేసేసుకుంటున్నాను. క్విక్ మిక్స్. పర్ఫెక్ట్. స్మెల్ సో గుడ్, లుక్స్ పర్ఫెక్ట్ మీ. కావాలి అంటే ఇంకా కాస్త గ్రీన్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇవాళ అయితే ఈ హమ్మస్ని ఇలాగే డిస్టర్బ్ చేయకుండా క్లాసిక్ ఫ్లేవర్స్తో తయారు చేద్దామని అనుకుంటున్నా. ఇంకా కాస్త లోకల్ ఫ్రెష్నెస్ అండ్ ఫ్లేవర్ని కూడా యాడ్ చేయాలి అంటే కాస్త పుదీనాని యాడ్ చేయొచ్చు, కొత్తిమీరని యాడ్ చేయొచ్చు, పచ్చిమిరపకాయలను సన్నగా తరుక్కుని యాడ్ చేయొచ్చు. మేబీ పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తే బాగుంటుందేమో. విల్ డూ దాట్. మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడాను మన ఇష్టం వచ్చినట్టుగా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడైతే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు నేను కొంచెం రౌండ్గానే కట్ చేస్తున్నాను, మధ్యలో చీల్చి కట్ చేయట్లేదు, సో దాట్ వద్దు అంటే తీసి పడేయడానికి వీలుంటుంది. ఆల్రైట్, 1 క్విక్ మిక్స్. దట్స్ ఆల్. స్పైసీ ఫ్లేవర్ఫుల్ హమ్మస్ మిక్స్చర్ అయిపోయింది. జస్ట్ హమ్మస్ కాకుండా దీంతో పాటు మనం ఫ్రెష్ వెజీస్ని కూడా సర్వ్ చేద్దాం అనుకున్నాం కదా. అందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ కాస్త కీరా అండ్ క్యూకంబర్ ఉంటే సరిపోతుంది. ఆల్రైట్, కీరాని కాస్త పొడుగు పొడుగు మ్యాచ్ స్టిక్స్ లాగా మనం కట్ చేసుకుందాం. క్యారెట్ని కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సాల్, ఇలా పార్టీస్కి కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది విత్ అ ఫ్రెష్ అమౌంట్ ఆఫ్ హమ్మస్. దీంతో పాటు రకరకాల వెరైటీ ఆఫ్ వెజీస్ కానీ ఇప్పుడు నెక్స్ట్ తయారు చేసుకున్న పీటా బ్రెడ్ని కూడా సర్వ్ చేస్తే ఇట్ విల్ బీ అ పర్ఫెక్ట్ పార్టీ స్టార్టర్. ఆల్రెడీ వెజీస్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం పీటా బ్రెడ్ని తయారు చేసుకుందాము. పీటా బ్రెడ్ అంటూ డైరెక్ట్గానే మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, కానీ ఇళ్ళలో తయారు చేసుకోవాలి అంటే కాస్త మైదా యూస్ చేయొచ్చు, కాస్త ఉప్పు, కాస్త చక్కెర, దీంతో పాటు కొంచెం ఎగ్. ఈ మిక్స్చర్ని టైట్గా చపాతీ పిండిలాగా కలుపుకుని తయారు చేసేసుకుంటే హ్యాపీగా ఇళ్ళలోనే ఫ్రెష్ పీటా బ్రెడ్ని తయారు చేసుకోవచ్చు. ఒక రోలింగ్ పెన్ తీసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసేసుకున్నా. ఒక కుకీ కటర్ తీసుకుని క్యూట్ లిటిల్ సర్కిల్స్ లా కట్ చేసుకుంటున్నాను. దీని మీద ఆ క్లాసిక్ ఈజిప్షియన్ ఫ్లేవర్స్ కావాలి అంటే కాస్త నువ్వులు ఉండాలిగా, ఇది కూడా కొంచెం వేసేసుకుందాం. లైట్గా స్ప్రెడ్ చేసేసుకుందాం ఇలాగా, సో దట్ స్టిక్ అయిపోతుంది. అండ్ ఇంకా పెన్నం మీద పెట్టుకుని కాల్ చేసుకోవడం. నేను బుజ్జి బుజ్జి పీటా బ్రెడ్స్ తయారు చేసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ పెద్ద సైజ్ పీటా బ్రెడ్ పెట్టేసుకుని కట్ చేసుకుని కూడా హమ్మస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని నేను రెండు వైపులా నీట్గా కాల్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ పీటా బ్రెడ్ని రెడీ చేసేసుకుంటున్నాం, మన వెజీస్ రెడీ అయిపోయాయి, హమ్మస్ కూడా రెడీ అయిపోయింది క్లాసిక్ ఫ్లేవర్స్ తోటి. అన్నీ ఉండగా ఇంకేం చేయాలి, ఫైనలీ ప్రజెంటేషన్ చేయాలి. సో డైరెక్ట్గా ప్లేటింగ్ చేసేసి టేస్టింగ్లో కలుద్దాం.
కీరా ముక్కతో టేస్ట్ చేద్దాం హమ్మస్ని. ఉప్పు కాస్త తక్కువైంది, లేకపోతే పర్ఫెక్ట్గా ఉండదు. మేబీ లెట్స్ ట్రై కాస్త సాల్ట్తో. పర్ఫెక్ట్. హెల్తీగా తింటున్న సాటిస్ఫాక్షన్ ఉంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎటువంటి గిల్ట్ లేకుండా ఒక సూపర్ యమ్మీ రెసిపీ తిన్నట్టుగా ఉంది. సింపుల్గా క్విక్గా బోల్డ్ అని శనగలు ఒకటేసారి నానబెట్టేసి వాటిని బాయిల్ చేసేసుకుని ఫైనల్గా పేస్ట్ తయారు చేసుకుని అండ్ ఈ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తే హమ్మస్ ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవచ్చు. అండ్ స్టోరింగ్ కూడా చాలా చాలా ఈజీ. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా పార్టీస్కి ఇంటికి వచ్చినప్పుడు ఆర్ గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఏం పెట్టాలా అని చెప్పి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. హమ్మస్ని ఫ్రిడ్జ్ నుంచి తీసామా, డైరెక్ట్గా ఫ్రెష్ వెజీస్ ఆర్ పీతా బ్రెడ్ ఆర్ ఎనీథింగ్ సర్వ్ చేసిన తర్వాత సూపర్ యమ్మీ కాంప్లిమెంట్స్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఆల్రైట్, ముందు మనం తయారు చేసుకున్న ఈ బబూష్ని కూడా ఇప్పుడు మనం రెడీ చేసేసుకున్నాం. దీంతో పాటు మనం షుగర్ సిరప్ని విత్ రోజ్ ఫ్లేవర్స్ రెడీ చేసుకున్నాం కదా, అండ్ ఫ్రెష్ ఆరెంజ్ పీల్ని యాడ్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ యమ్మీ కేక్ని మనం దీన్ని కట్ చేసుకుని ఈ షుగర్ సిరప్లో సోక్ చేద్దాం. ఎక్కువ మటుకు మిడిల్ ఈస్టర్న్ వంటకాలలో ఈ ప్రొసీజర్ కనిపిస్తూనే ఉంటుంది. కనూఫేలో కానీ లేకపోతే ఈరోజు మనం తయారు చేసుకునే బబూసాలో కానీ ఇలా రెసిపీ అయిపోయిన తర్వాత షుగర్ సిరప్లో, ఎస్పెషలీ రోజ్ అరోమా అన్న షుగర్ సిరప్లో సోక్ చేయడం అనేది చాలా కామన్గా ఉంటుంది. ఈరోజు మన క్లాసిక్ ఈజిప్షియన్ వంటకాన్ని చూస్తున్నాం కాబట్టి ఈ షుగర్ సిరప్ కూడా విత్ రోజ్ ఫ్లేవర్ కనిపిస్తుంది. ఆల్రైట్, ఇలా కట్ చేసేసుకున్నాము. మన ఇళ్ళల్లో మైసూర్ పాక్ కానీ లేకపోతే కొబ్బరి లౌస్ కానీ లేకపోతే కాజు కట్లీకి కానీ తయారు చేసుకున్న తర్వాత ఎలా కట్ చేసుకుంటా అలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీని మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ లెమన్ ఫ్లేవర్ అండ్ ఈ షుగర్ ఫ్లేవర్ అండ్ రోజ్ ఫ్లేవర్ ఉన్న ఈ బ్యూటిఫుల్ సిరప్ని యాడ్ చేసుకుందాం. రోజ్ పెటల్స్ ఒకటి అర పడినా కూడా పర్వాలేదు, చాలా అందంగా ఉంటుంది. మరీ ఎక్కువగా కాకుండా మన ఈ కేక్ సోక్ అయ్యేంత వరకు ఈ సిరప్ని యాడ్ చేసేద్దాము. అండ్ ఫైనలీ మనం ముందుగానే పక్కన పెట్టేసుకున్న ఈ వెరైటీ ఆఫ్ నట్స్ అంటే కాస్త పిస్తాలు కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ లేకపోతే రెగ్యులర్ కిస్మిస్ కానీ ఇవన్నీ యూజ్ చేసేసి దీన్ని అందంగా ప్రెజెంటేషన్ చేసేద్దాం. ప్రెజెంటేషన్ తర్వాత కలుద్దాం. ఈరోజు మనం తయారు చేసుకున్న బబూసా కానీ హమ్మస్ కానీ చూడడానికి చాలా అందంగా ఉంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పర్ఫెక్ట్ క్యూట్ లిటిల్ పీసెస్ లాగా కట్ చేసి ఫైనల్గా డెజర్ట్కి సర్వ్ చేస్తే పక్కన ఐస్ క్రీమ్ హెల్ప్ కూడా అవసరం లేదు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ తీసుకోవడానికి. ఈ వారం మొత్తం మనం బోల్డ్ అని ఈజిప్షియన్ రుచులని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్కడ? వావేం రుచిలో.